అమ్మా కూర్చోడు మళ్ళీ కలుస్తాం వచ్చి ఎదురులేక ఎదుగుతుందిరా కదలిరా బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా భారత మాతకు జై అని ఈ భూమిని మొక్కింది వందే మాతరం అంటూ ఈ చరితను చెప్పింది వందే మాతరం అంటూ ఈ చరితను చెప్పింది జాతీయతే ఊపిరిగా దేశభక్తి ప్రాణమంది నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది నైతిక విలువలతో కమలంబు గుర్తుకే కమలంబు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు లెక్కలు తీసుకోవద్దు సెడు మేము 500 ఓటుతో గెలుస్తున్నాం మేము మునిగిపోయే ఓటు వేయకూడదు ఎందుకంటే వాళ్ళకి వేసినా ఓడిపోతారు మునిగిపోతాం ఓటు మాకు వేసిన అనుకో మీకు చుట్టూ ఉంటుంది అది గెలిచే వాళ్ళకి మేము ఓటు వేసాం అన్నట్టు అర్థమైందా ఇలా మేము ప్రదర్శన తిరుగుతున్నాం కదా ఎక్కడో గాలికి మేము ఏం తెలుసు ఇక్కడ మామూలుగా మనం వేస్తున్నాం బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న మరి భారతీయ జనతా పార్టీ నుంచి మీకు అభ్యర్థిగా అవకాశం వచ్చింది, మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు సీనియర్ నాయకులకు నా యొక్క ధన్యవాదములు. డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను మరింత అభివృద్ధి చేసి చూపిస్తాను. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా భారత్ మాతా కీ కమలంబు గుర్తుకే కమలంబు గుర్తుకే గుర్తుంచుకో కమలంబు గుర్తుకే వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అభ్యర్థికి అవకాశం వచ్చింది, మరి అభివృద్ధి పదంలో ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? మేడం ఇక్కడ ఈ 35వ డివిజన్ హిస్టరీ చూస్తే కూడా గతంలో కూతురు సత్యవతి కానీ తర్వాత మిర్యాల సుదర్శన్ కానీ గుర్రె వెంకన్న కానీ ఎక్కువ సార్లు బీజేపీ ఇక్కడ గెలిచింది. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉండటం అక్కడి నుంచి నిధులు చేయలేక మా వార్డు మాత్రం మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ చాలా గల్లీలలో డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఎన్నోసార్లు మున్సిపాలిటీ మొరపెట్టుకున్నాం, అయినా చేయలేదు. అయితే మేము బీజేపీ పార్టీ తరఫున మా యొక్క కూతురు నిలబడ్డది ఇక్కడ. ఆమెకు అత్యధిక మెజార్టీతో గెలిపించినచో ఈ డివిజన్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంది. మేము ఇక్కడ మన మున్సిపాలిటీ నుంచి కానీ లేకుండా మన రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తామని సందర్భంగా ఈ 35వ వార్డు డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా 35వ వార్డులోనే మీరు ఇల్లు ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని ఈ సందర్భంగా 35 పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు మేము చేసినటువంటి ప్రచారంలో మా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే మేము 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. తప్పకుండా మాకు పోటీ ఎవరూ లేరు. మాకు మేమే కాకుండా మేము పెద్ద ఎత్తున
ఈ ప్రచారంలో మాకు వచ్చే లభించినటువంటి పాజిటివ్ థింకింగ్ను మేము చూస్తున్నాం. తప్పకుండా 500 ఓట్లతో మీకు గెలుస్తాం. ఈ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా 35 డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది. మరి బీజేపీ నుంచి మీరు ఏ ధైర్యంతో ముందుకు వచ్చారు? అంటే కార్పొరేటర్ అభ్యర్థిగా, అంటే ఇప్పుడు చూస్తున్నాము మేయర్గా కూడా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో మరి ఇక్కడ ఉన్న డివిజన్లో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? మేము ప్రచారం ఈరోజు స్టార్ట్ చేసినాం మేడం. మేము ప్రతి ఇంటికి మంచి స్పందన ఉన్నది. మాకు ప్రతి ఓటర్ని కలిసాం, ప్రతి వ్యక్తిని అడిగినాము, స్పందన బాగున్నది. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే మన నల్గొండ కార్పొరేషన్లో 11 సీట్లు ముస్లింలకు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ కూడా ముస్లింలకే ఇచ్చినది. కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ. జనాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వేయండి. నిధులు మొత్తం వీధి లైట్ నుంచి, సీసీ రోడ్ల దగ్గర నుంచి, అండర్ డ్రైనేజ్ నుంచి ప్రతి ఒక్కటి సెంటర్ గవర్నమెంట్ నిధులే వస్తాయి. ఆ నిధులు మేము తెచ్చుకొని మేము గెలిపించుకుంటాం. మా అభ్యర్థి గెలిపించండి, అది మేము డెవలప్ చేస్తాం. రైట్, చూస్తున్నాం కదా మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా మారిన తరుణంలో మరి కార్పొరేటర్ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు హోరాహోరీగా ఒకరికొకరు పోటీ పడుతూ ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. సో అందులో భాగంగా 35వ డివిజన్ నుంచి మరి మహిళా కార్పొరేటర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి మిర్యాల నాగమణి వెంకటేశం ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. సో ఒకసారి ప్రచారంలో వారు ఎలా ముందుకెళ్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు? నమస్కారం, జై శ్రీరామ్. నేను 35వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి మిర్యాల నాగమణి వెంకటేశ్వర్ను. మన 35వ డివిజన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవడానికి నేను నిరంతరం అందుబాటులోనే ఉంటాను. ఒక క్షణంలోనూ పిలిస్తే పలుకుతాను. అందుకే బీజేపీ కమలం పూర్తిగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, చూస్తున్నాం కదా మరి ఒక్కొక్కరు పోటీ పడుతూ అన్ని పార్టీలు అయితే ముందుకు వెళ్తున్నాయి. సో మరి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా అభ్యర్థిగా కార్పొరేటర్గా ఉన్నారు. సో మరి మీ సహకారం ఎలా ఉంది? డివిజన్ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? నా పేరు కర్ణాటక యాదగిరి, విశ్వ హిందూ పరిషత్ పూర్వ అధ్యక్షుడిని. నాగమణి మా కూతురే. ఇక్కడ మేము ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మంచి పాజిటివ్ మెసేజ్ ఉన్నది. మన యొక్క వార్డు డెవలప్ కావాలంటే నిరంతరము మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఉంటేనే మాకు అభివృద్ధి అవుతుంది. వాళ్ళు ఎదురొచ్చి మీకు తప్పకుండా మాకు ఎలాంటి మీరు చేయకుండా కానీ మీకు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తాం, పెద్ద ఎత్తున అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ వార్డులో మేము 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. ఎవరన్నా ఉండని, వాళ్ళు ఇండియన్ పెట్టని ఏ పార్టీ కానీ కూడా ఇది జాతీయ పార్టీ, దీనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ దీనికే ఉన్నది. తర్వాత ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ వార్డులో మేజర్గా హనుమాన్ నగర్ కానీ, శివరాం నగర్ కానీ, పద్మనగర్ కానీ అందరూ కూడా లేబర్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం ఇస్తున్నారు. అందరూ మోడీ ప్రభుత్వం నుంచే వస్తున్నవి. అంత కేంద్ర గవర్నమెంట్ నిధులతో ఇక్కడ నడుస్తున్నది. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అన్నీ కూడా రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఏవి కానీ చాలా కుంటుబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నది. 30-40 ఏళ్ళ సంది కూడా ఇక్కడ పూర్తిగా డెవలప్ కాని పరిస్థితి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి, ఇక్కడ వేరే పార్టీ ఉండి, అక్కడ వచ్చే నిధులను వీళ్ళు తీసుకురాక డెవలప్మెంట్ కుంటుపడ్డది. అటువంటి పరిస్థితి ఇక్కడ బీజేపీ గెలిస్తే మేము అవసరం అనుకుంటే మా స్థాయి కిషన్ రెడ్డి స్థాయిలో మేము మాట్లాడగల కెపాసిటీ ఉన్న వ్యక్తులు మేము అక్కడ సపరేట్గా నిధులు తెచ్చి ఇక్కడ ఈ వార్డుకు డెవలప్మెంట్ చేయడానికి మేము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం. మాకు ఈరోజు తిరిగినటువంటి పరిస్థితుల్లో చాలా పాజిటివ్గా మాకు వచ్చింది. నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ఎంతమంది నిలబడ్డా, ఏ పార్టీ వాళ్ళు నిలబడ్డా మేము 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్ అయిన సందర్భంగా కేంద్రం నుంచే నేరుగా నిధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మా అభ్యర్థికి అవకాశం ఇస్తే కనుక డెవలప్మెంట్ మేమేంటో చేసి చూపిస్తామంటున్నారు. సో మరి వేచి చూద్దాం.